కేరళలో చూడవలసిన 6 అందమైన ప్రదేశాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో ఎలా ఉందో. మొదటిది మున్నార్. కేరళలో మినియస్ట్ హిల్స్ ప్రకృతి సౌందర్యాన్ని నిలువెత్తు ఉదాహరణ. పచ్చటి టీ తోటల్లో పొదిగిన కొండలు, మబ్బులతో కప్పబడిన పర్వత శ్రేణులు ఈ ప్రాంతాన్ని ఒక స్వప్నంలా ప్రపంచాన్నే మార్చేశాయి. ఇక్కడ చల్లని గాలి, నిశ్శబ్ద వాతావరణం మనకి సంతోషాన్ని అందిస్తాయి. ఆనమూడి పర్వతం, ఏరువాక నేషనల్ పార్క్, అట్టవిక జలపాతం వంటి ప్రదేశాలు తప్పక చూడవలసినవి. ఉదయం మొదట కిరణాలు టీ తోటలపై పడినప్పుడు కనిపించే ఆ దృశ్యం అద్భుతంగా ఉంటుంది. మున్నార్ ఒకసారి వెళ్లేవారిని మళ్లీ మళ్లీ పిలిచే ప్రకృతి సౌందర్యం. కేరళలో చూడవలసిన రెండవ ప్రదేశం అనంత పద్మనాభ స్వామి ఆలయం. ఈ ఆలయం ఆధ్యాత్మిక మర్మంతో తిరువనంతపురంలో ఉంది. విష్ణుమూర్తి అనంతశేయి రూపంలో ఇక్కడ విరాజిల్లుతూ ఉంటారు. ఆయన చుట్టూ సర్పరాజు ఆదిశేషుడు కవచంలా కాపాడుతూ ఉంటారు. ఈ ఆలయ నిర్మాణం ద్రావిడ శైలి రూపంలో అద్భుతమైన శిల్పకళలతో ఆకట్టుకుంటూ ఉంటుంది. ఆలయం కింద ఉన్న భూగర్భ గదుల్లో అపారమైన నిధులు, బంగారం, వజ్రాలు దాగి ఉన్నాయని విశ్వాసం. ఈ ప్రదేశానికి రహస్య వాతావరణం అని కూడా ఒక పేరు ఉంది. భక్తి, చరిత్ర, మర్మం కలిగిన ఈ దేవస్థానం సందర్శకుడిని ఆశ్చర్యపరుస్తుంది. పద్మనాభ స్వామి దర్శించడంలో జీవనంలో ఒక దైవ అనుభూతిగా మారుతుంది. కేరళలో చూడవలసిన మూడవ ప్రదేశం ఆల్కుజా. ఇది ఈశాన్య భారతదేశపు వైనస్ గా ప్రసిద్ధి చెందిన ఈ ప్రదేశం నీటి నుండి అందాలతో మనసు మంత్రముగ్ధం చేస్తుంది. వేమనాడు సరస్సు తీరంలో ఉన్న ఈ పట్టణం హౌసింగ్ బోట్ ప్రయాణికులకు ప్రసిద్ధి. వేలనాస్ కాలువలు, సరస్సులు, నదులు కలిసి ఉన్న ఈ ప్రదేశం కేరళ బ్యాక్ వాటర్ కు దింబా నిలుస్తుంది. మచ్చని చెట్లు, నీటి మీద తేలియాడే పడవలు, ఆ నిశ్శబ్ద వాతావరణం మనకు శాంతినిస్తాయి. ప్రతి ఉదయంలో సూర్యోదయం నీటిపై ప్రతిబింబించడం ఆ చిత్రంలా కనిపిస్తుంది. ఆల్పుజా సందర్శించడం అంటే ప్రకృతితో కలిసి ఊపిరి పీల్చినంత కొద్దిగా అనుభవం కలుగుతుంది. కేరళలో చూడవలసిన మరొక ప్రదేశం అయ్యప్ప స్వామి దేవాలయం. ఇది శబరిమల పర్వత మధ్యలో స్థిరమైన పవిత్ర స్థలంగా ఉంది. సాంప్రదాయంగా నలుపు వస్త్రాలు ధరించి నియమనిష్టలతో భక్తులు ఈ యాత్రను ప్రారంభిస్తారు. అరణ్యంలోంచి కొండ చర్యల్లోంచి అధిరోహిస్తూ అయ్యప్పను దర్శించేందుకు భక్తులు చేసే ప్రయాణం ఆత్మశుద్ధిని ప్రతిబింబిస్తుంది. ఇక్కడ మకర జ్యోతి దర్శనం కోట్లాది భక్తులను ఆకర్షించే అద్భుతమైన దివ్య క్షణం. ఇక్కడ మరొక విశిష్టత ఉంది. అయ్యప్ప స్వామి దేవాలయం మత ఐక్యతకు అద్భుతమైన చిహ్నం. హిందూ, ముస్లిం, క్రైస్తవ భక్తులు అందరూ ఒకే భక్తి భావంతో ఇక్కడకు వస్తారు. అయ్యప్ప స్వామి ఆలయం చుట్టూ ఉన్న అడవులు, పర్వతాలు ఆధ్యాత్మికంగా సహజ వేదికగా మారాయి. కేరళలో మరొక ముఖ్యమైన ప్రదేశం వేయనాథ్. ఇది అందమైన హిల్ స్టేషన్ లో పచ్చని అడవి ప్రాంతాలు, జలపాతాలు, గృహాలు, వన్యప్రాణులతో ఈ ప్రదేశం ప్రకృతి ప్రేమికులకు స్వర్గంగా ఉంటుంది. ఇక్కడ విరక్తుల గృహాలు, భూలోక సరస్సు, జలపాతాలు వేనాడులో ప్రసిద్ధి ప్రదేశాలు. మాన్సూన్ కాలంలో మబ్బులు, వర్షపు చినుకులు మరియు పచ్చని కొండల మధ్య ఈ ప్రదేశం అసాధారణ సౌందర్యానికి సంతరించుకుంటుంది.